పోస్టింగ్లు దక్కించుకునేందుకు తీవ్ర పోటీ జరుగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పీసీబీ బదిలీల ప్రక్రియ. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో బదిలీల ప్రక్రియ చర్చనీయాంశంగా అయితే మారిందనమాట. హైదరాబాద్లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వారికే తొలి ఆప్షన్ ఇవ్వడంతో జీహెచ్ఎంసీ పరిధిలోనే వారికి మళ్ళీ దాదాపుగా పోస్టింగ్ ఖరారైనట్లు సమాచారం. మరోవైపు దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి తదుపరి ఆప్షన్ ఇవ్వడంలో బదిలీల్లో తమకు అన్యాయం జరుగుతుందని వారు వాపోతున్నారు. పీసీబీ ప్రధాన కార్యాలయంలో సుమారు 24 ఏళ్లుగా పనిచేస్తున్న సీనియర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్కు జీహెచ్ఎంసీలోనే భాగంగా ఉన్న ఆర్సీ పురం జోనల్ ఆఫీసులో పోస్టింగ్ ఇవ్వడానికి ఆర్డర్ సిద్ధమైనట్లు తెలిసింది. జీహెచ్ఎంసీ ఫోకల్ ఏరియాలో పనిచేస్తున్న వారిని గ్రేటర్ వెలుపల జిల్లాలకు పంపాలని తొలుత నిర్ణయించినప్పటికీ బదిలీల ప్రక్రియలో అందుకు విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నట్లు కొందరు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. మొత్తంగా కీలక కార్యాలయాల్లో పోస్టింగుల కోసం ఉద్యోగుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కొందరు తమ వంతు గట్టి ప్రయత్నాలు చేసి కీలక పోస్టింగులు దాదాపు దక్కించుకున్నట్లు సమాచారం అనమాట. సో ఇది మనకు ప్రజెంట్ తాజా సమాచారం. మొత్తంగా చూసుకున్నట్లయితే చర్చనీయాంశంగా పీసీబీ బదిలీల ప్రక్రియ అయితే పూర్తయిందనమాట. సో ఇది మనకు తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో